సలబేగా చాలా గొప్ప కృష్ణుడి భక్తుడు. కాకపోతే సలబేగా యాక్చువల్గా ఒక ముస్లిం అబ్బాయి. మరి ఒక ముస్లిం అబ్బాయి కృష్ణుడికి ఎలా ఇంత భక్తుడయ్యాడు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. సలబేగా మదర్ ఒక హిందూ బ్రాహ్మణ్, వాళ్ళ ఫాదర్ లాల్ బేగా ఒక ముస్లిం వారియర్. అతనికి సలబేగా మదర్ పైన ఇష్టం ఉండి చాలా బలవంతంగా తనని మ్యారేజ్ చేసుకుంటూ. అయితే ఒకరోజు సలబేగా చాలా సివియర్ డిసీజ్తో సఫర్ అయ్యారు. డాక్టర్స్ చేతులు ఎత్తేస్తారు, ఇంకా మన చేతుల్లో ఏం లేదు, ఇంకా అతనికి లైఫ్లో లాస్ట్ స్టేజెస్ అని చెప్పారు. సో వాళ్ళ మదర్ సలబేగాని, నువ్వు జగన్నాథుడిని నమ్ముకో, ఆయనే ఈ ప్రపంచాన్ని సృష్టించింది, నీ డిసీజ్ పోగొట్టడం ఆయనకు ఒక పని కాదు, ఆయన్ని ప్రేమించి భక్తితో ఆయన్ని ప్రార్థించు, తప్పకుండా నీకున్న డిసీజ్ని క్యూర్ చేస్తారని చెప్పారు. సో అప్పటి నుంచి అపారమైన ప్రేమ భక్తితో సలబేగా కృష్ణుడిని పూజించాడు. ఫైనల్గా అతని డిసీజ్ క్యూర్ అయింది. డాక్టర్స్ మెడికల్ మిరాకిల్ అన్నారు, కానీ సలబేగాకు తెలుసు అది జగన్నాథుడి అద్భుతం అని. ఇంకా సలబేగా లైఫ్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, అయినా వాటన్నిటిని ఓవర్కమ్ చేశారు. వన్ ఫైన్ డే పూరి జగన్నాథ్ రథయాత్రకి చేరుకున్నాడు. లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుందామంటే ఎవరు రానియట్లే, ఎందుకంటే అతను ఒక ముస్లిం, అతనికి జన్మించాడు కాబట్టి. సో అతను ముస్లిం కాబట్టి గుడిలోకి ఎవరు లోపలికి రానియలేదు. చాలా బాధపడ్డాడు, అంత దూరం నుంచి వచ్చా నా జగన్నాథుడిని చూసుకోలేకపోతున్నా అని. సో సలబేగా ఇల్లు గుడికి చాలా దగ్గరలోనే అక్కడ ఉంది. అక్కడ వెయిట్ చేస్తుండు. రథయాత్ర స్టార్ట్ అయినప్పుడు ఏదో ఒక సైడ్ నుంచి దేవుణ్ణి కొంచెం చూసుకొని దర్శించుకుందాం, నా జన్మ ధన్యం చేసుకుందాం అనుకుంటూ. ఎప్పుడైతే రథం సలబేగా ఇంటి ముందుకి రావడం గమనించాడో, అతను తన షర్ట్ తీసుకొని అంత రోడ్ అనేది ఊడుస్తుండు, అంటే రథం వస్తుంది కదా దేవుడి కోసం దుమ్ము ఉండకుండా. వన్స్ ఆ రథం సలబేగా ఇంటి ముందుకి రాగానే ఎంతమంది లాగినా కదలట్లే, ఏనుగులతో లాగిచ్చినా కదలట్లే, ఏంటా అనేది ఎవ్వరికి అర్థం కావట్లే. అప్పుడు సలబేగా బయటకు వచ్చి జగన్నాథుడిని దర్శనం చేసుకున్నాక అప్పుడు రథం కదిలింది. అక్కడున్న వాళ్ళందరూ పిచ్చోలయ్యారు. అప్పుడు అర్థమైంది సలబేగా ఒక గొప్ప భక్తి ఎటువంటిదో. అప్పటి నుంచి ఆయన రాసిన కవితలు అవన్నీ, పాటలు అవన్నీ అక్కడ ఇంకా పాడుతూనే ఉన్నారు. సో ఆయన వన్ ఫైన్ డే చనిపోయారు. చనిపోయినాక మళ్ళీ పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర ఉన్న అతని ఇంటి దగ్గర తీసుకొచ్చి అతన్ని అక్కడ సమాధి చేశారు. ప్రతి ఇయర్ పూరి జగన్నాథుడి రథయాత్ర స్టార్ట్ అవ్వగానే సలబేగా ఇంటి దగ్గర ఖచ్చితంగా ఆపుతారు. ఆపి అతనికి దేవుడి దర్శనం కలిగించి అక్కడి నుంచి మళ్ళీ సేమ్ నెక్స్ట్ దగ్గరికి వెళ్తారు.